అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన భారీ అప్డేట్ అయితే వెలువడిందండి. ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదలవుతాయి, రైతన్నలు ఈ డబ్బులు పొందాలంటే ఏమేమి చేయాలి, అలాగే కౌలు రైతులకి ఈ డబ్బులు వస్తాయా రావా, మూడో విడతలో కౌలు రైతులకి ఎంత డబ్బులు వస్తాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతాయో ప్రభుత్వం తేదీనైతే ప్రకటించడం జరిగింది. గతంలో 13,500 రూపాయలు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేదండి. దీనిలో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేది, 6,000 రూపాయలు పీఎం కిసాన్ ద్వారా వచ్చేదన్నమాట. మొత్తం 13,500 రూపాయలు రైతులకు సాయంగా చేరేదన్నమాట. అయితే అధికారంలోకి వచ్చినట్టయితే ఈ అమౌంట్ని 20,000 రూపాయలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. 20,000 రూపాయల్లో మనకు ఇప్పటికే 14,000 రూపాయలు అందిందనమాట అన్నదాత సుఖీభవ పథకం ద్వారా. అన్నదాత సుఖీభవ మొదటి విడత వచ్చేసి ఆగస్టు నెలలో విడుదలైంది. దీనిలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతలో రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది. ఇక రెండవ విడతలో నవంబర్ నెలలో విడుదలైంది. రెండవ విడతలో కూడా మనకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరిపోయింది. ఈ విధంగా రెండు విడతల్లో 14,000 రూపాయలు రైతన్నలకైతే చేరిందనమాట. ఇక బ్యాలెన్స్ 6,000 రూపాయలు ఉండిపోయింది. ఈ 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ 6,000 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని రైతన్నలందరూ ఎదురు చూడడం జరుగుతోంది. ఈ డబ్బులు వచ్చేసి మనకు అతి త్వరలో మార్చి నెల 3వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. రైతన్నలందరూ పక్కాగా ఈసారి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మార్చి నెల 3వ వారంలో విడుదల కాబోతుందన్నమాట. ఈ 3వ వారంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ద్వారా అందిస్తుంది. అయితే ఇది 4,000 రూపాయలు ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే విడుదలవుతాయన్నమాట. కాబట్టి పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ విడుదలైన వెంటనే ఈ డబ్బులను అయితే విడుదలైతే చేస్తుందండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే, కౌలు రైతులకు సొంత భూమి లేదు కాబట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరగదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసమే ఎదురు చూస్తున్నారు కౌలు రైతులందరూ. మొదటి 2 విడతల్లో కూడా ఈ డబ్బులు వస్తాయని అయితే ఎదురు చూడడం జరిగింది కౌలు రైతులు. కాకపోతే ఈ సాయాన్ని పొందలేకపోయారు. అయితే ప్రభుత్వం ఈ మూడవ విడతలో ఏకంగా 20,000 రూపాయలు కౌలు రైతులకు వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు అన్నదాత సుఖీభవ 3వ విడత విడుదలైనప్పుడే కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతోంది. అయితే కౌలు రైతులు డబ్బులు పొందాలి అంటే CCRC కార్డ్స్ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకొని ఉండాలి. అలా చేస్తే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ 6,600 కోట్లలో మనకి ఇంతకు ముందు కన్నా పోలిస్తే చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. కాబట్టి కౌలు రైతులకు కూడా ఇచ్చే డబ్బులతో పాటుగా 6,600 కోట్లను అయితే విడుదల చేయనుందన్నమాట. ఇక రైతన్నలందరూ ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే పడడం జరగదన్నమాట. అయితే మొదటగా మీ పేరు మీ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ స్టేటస్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఈకేవైసీ వేసి మీ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కోసం మీరు CSC సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ వేసి ఈ డబ్బులను అయితే పొందవచ్చండి. అయితే గతంలో మనకు వెబ్సైట్లో ఈకేవైసీ ప్రక్రియకి అవకాశం అయితే కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కేవలం వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయేది.
దీనివల్ల రైతు నిజంగా బ్రతికి ఉన్నాడా లేదా, లబ్ధిదారుడికి లబ్ధి అందుతోందా లేదా అనే ప్రాబ్లం అయితే ఉండేదన్నమాట. కేంద్ర ప్రభుత్వంకి డౌట్ అయితే ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని తీసివేసి బయోమెట్రిక్స్ అంటే వేలి ముద్రల ద్వారా రైతు బతికి ఉన్నాడనే నిర్ధారణ చేసుకోవడం కోసం సిఎస్సి సెంటర్లో మనకు ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది. కాబట్టి రైతన్నులందరూ ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటే మీరు ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైతే మీరు ఈకేవైసీ వేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేస్తే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఎన్పిసిఐ లింకింగ్ కూడా చాలా అవసరం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింకింగ్ ద్వారానే మీకు డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు చేరుతాయన్నమాట. 3వ విడతకు సంబంధించిన లిస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. లిస్ట్లో మన పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అనేది తెలుస్తుంది. తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా తెలుసుకోవాలంటే లిస్ట్లో మీ పేరుందో లేదో దానికోసం మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ స్టేట్ నేము, మీ జిల్లా పేరు, మీ విలేజ్ పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ విలేజ్లో ఎంతమందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వస్తుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. వాళ్ళందరి పేర్లో మీ పేరు కూడా ఉన్నట్టయితే, మీకు లిస్ట్లో పేరు ఉన్నట్టయితే మీరు కన్ఫామ్గా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందుతారు. లేదంటైతే మీకు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. మీరు మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా మనము లిస్ట్లో అయితే పేరు చెక్ చేసుకోవచ్చండి. ఇక మెంతా తుఫానుకు సంబంధించి పంట నష్టపరిహారాన్ని ఎంచే ప్రభుత్వం 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు పంట నష్టపరిహారాన్ని అయితే ఇస్తోందండి హెక్టారుకు. వరి, వాణిజ్య పంటలకు వేరువేరుగా అయితే ఇవ్వడం జరుగుతోంది. దాన్ని పంట నష్ట తీవ్రతను బట్టి, అలాగే ఎన్ని ఎకరాల్లో వేయడం జరిగిందో దాన్ని బట్టి మీకు పంట నష్ట పరిహారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకొని ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మనకు ఉల్లి రైతులకు ఆల్రెడీ 37,752 మందికి హెక్టార్కి 50,000 రూపాయల చొప్పున మొత్తం 128.33 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు అయితే రైతులకు పొందడం జరిగింది. ఇక మెంతా తుఫానుకు సంబంధించిన డబ్బులను అయితే చేర్చాల్సి ఉంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. డబ్బులైతే మనకు ఉగాది తర్వాత అంటే 3వ వారంలో విడుదల కాబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.